Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఏంటి ఆ టీజర్లో ఫస్ట్ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు మీరు 28 సెకండ్స్ ఏమో ఉంది. అందులో ఒక అమ్మాయి తాళి తీసి పెట్టేయడం పక్కన ఏంటి ఆ టీజర్ గురించి చెప్పండి. చాలా డైవర్స్ టాక్ వినిపిస్తుంది దాని గురించి. ఏంటి పబ్లిసిటీ స్టంట్ అని ఒకరు, లేదా థియేటర్కి తెప్పించడానికి చేశారని కొంతమంది, లేదు యాక్చువల్ అలాంటి కంటెంట్ కూడా ఉంది మా మూవీలో అని కొంతమంది. అంటే బేసికలీ ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ దీంట్లో, ఈ మూవీలో అని చూపించారనమాట. సో ఆ బోల్డ్నెస్, మీకు ఉమెన్లో ఆ బోల్డ్నెస్ అనేది తెలుస్తుంది. సో అందులో కంటెంట్ కూడా అట్లానే ఉంది. ఊరిని ఏం చూపించట్లేదు, జస్ట్ ఏదో చూపించాను. ఎందుకంటే ఊరిని ఏదో మూవీ తీయాలని తీయలేదు మేము. అంటే కష్టపడి అందరు మూవీ తీస్తారు, కానీ మేము కూడా అట్లనే కష్టపడి మూవీ తీసాం. సో దట్ ఇట్ విల్ గెట్ హిట్, అందరినీ ఎంటర్టైన్ చేయాలి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. సో అందులో ఒక పార్ట్ అనమాట ఇది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. సో లవర్స్ క్లబ్ అని ఉంది టైటిల్ ఏమో, టీజర్ ఏమో కొంచెం దానికి మించి ఉంది. సో దాని గురించి చెప్పండి. అంటే మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారండి. ఓకే, సో అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అది. అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో వాళ్ళు తాళి విసిరడం ఏదైతే ఉందో అది అంటే 100% మూవీకి రిలేటెడ్ ఉన్నది, బట్ వల్గారిటీ ఏమి ఉండదండి. అంటే మీరు జస్ట్ ఆ ఒక్క క్లిప్పింగ్ వల్ల మీకు ఏదన్నా అంటే 100 థాట్స్ రన్ అవుతుందంటే మనం ఒకటి చూసిన తర్వాత, బట్ బిహైండ్ దట్ ఏముంటుందన్నది మన సినిమా చూసేంత వరకు అర్థం కాదు. కానీ ఇప్పుడు అంటే తీసుకుంటే చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న బడ్జెట్ సినిమాలు కానీ బాగా హై బడ్జెట్ సినిమాలు కానీ చాలా వస్తున్నాయి. అందులో మీ బడ్జెట్లో మామూలుగా చిన్న బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే అవి చూసి థియేటర్కి వస్తారు జనాలు. మీరు చిన్న టీజర్లోనే మొత్తం చెప్పాలి, లేదా వాళ్ళు ఆ చిన్న టీజర్తోనే థియేటర్కి అప్పించాలి. కాబట్టి ఆ టీజర్లో జస్ట్ ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ అది ఒక్కడే చూపించడంలో ఏంటి పాయింట్ ఏంటి? అంటే మీకేంటంటే అన్నారు కదా థియేటర్కి వస్తే తెలుస్తుంది అని, థియేటర్ దాకా రప్పించాలి కదా ఫస్ట్. మీతో పాటు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి చిన్నవి, మీ దానికి ఎందుకు రావాలి? అదే చిన్న మూవీస్ చాలా వచ్చినాయి, చాలా హిట్ కూడా అయినాయి. ఇఫ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ చిత్రం ఈ రోజుల్లో అండ్ రీసెంట్గా పెళ్లి చూపులు. సో ఇవన్నీ యూత్ఫుల్ మూవీ. మీరు చూస్తే ఇప్పుడు కొత్త మూవీ చిన్న బడ్జెట్ మూవీ, అన్నీ యూత్ఫుల్ మూవీ. కానీ ఇదేంటంటే ఒక లవ్ స్టోరీ విత్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్షన్ మూవీ. ఇంతవరకు నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ కమర్షియల్ యాక్షన్ మూవీ రాలేదు. లైక్ లో బడ్జెట్, అది లో బడ్జెట్ డెబ్యూట్, అది విత్ న్యూ ఫేసెస్ అట్లా. సో ఇందులో డైరెక్టర్ గారు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ మైండెడ్ అంటే ఈజ్ వెరీ ఫోకస్డ్ ఇన్ ద మూవీ స్టోరీ అనమాట. సో ఆయన అనుకున్నాడు పెద్ద హీరోతో తీస్తే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, బేసికలీ 4-5 crores అయిపోతుంది కొంచెం మంచి హీరోతో తీయాలంటే. సో అంత బడ్జెట్ మా దగ్గర లేదు. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఐడియా అనుకుంటే. సో ఫస్ట్ కొత్త వాళ్ళని తీసుకున్నాం. సో కొత్త వాళ్ళని తీసుకున్నాం, స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంది, కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఇంకా బడ్జెట్ తగ్గాము, సో ఐఫోన్ తీసుకున్నాం అనమాట. సో టెక్నికాలిటీలో కూడా మంచిగా స్ట్రాంగ్ ఉండాలని కెమెరా నుంచి ఐఫోన్ దిగాం. అంతే. సో స్టోరీ బట్టి మేము ఐఫోన్కి వెళ్ళాం. అంతేగాని ఐఫోన్లో ఉంది మన దగ్గర ఏది పడితే తీసేద్దాం కాదు. స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉందని కొత్త ఫేసెస్ అండ్ ఐఫోన్కి వెళ్ళాం. సో మీరు చెప్పినట్టే ఆ పాయింట్ అడుగుతాను, స్టోరీని బట్టి కెమెరా అది ఐఫోన్కి వచ్చారు అన్నారు. అంటే నార్మల్గా ఫస్ట్ కెమెరాతోనే నార్మల్ ఎక్విప్మెంట్తోనే తీద్దాం అనుకున్నారా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుకోవడం ఐడియా వచ్చేసి ఐఫోన్ అండి. ఐఫోన్తోనే ఆయన అనుకున్నారు, ఐఫోన్తోనే తీస్తామని ఫస్ట్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఆ ఐఫోన్తో సినిమా ఆయన ఐడియాస్ కానీ ఆయన స్టోరీ చెప్పడం కానీ అవన్నీ ఇంప్రెస్ అయ్యి ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సపోర్ట్, దీనికి పర్టికులర్ ప్రొడ్యూసర్ అని లేరండి. ఈ స్టోరీ ఆయన అనుకోవడం అంటే పర్టికులర్ అంటే రిస్క్ అవుతుంది. ఎవరైనా ప్రొడ్యూసర్ అప్రోచ్ అయినప్పుడు ఇదే మూవీ నువ్వు కెమెరాలో చేయొచ్చు అంటారు. ఇప్పుడు ఎర లేనిదే చేప రాదు. అలాగే మా సినిమాకి స్టోరీ కంటెంట్ ఎంత స్ట్రాంగో ఆ ఎర ఏంటి అనేది ఐఫోన్. సో మూవీ అలా స్టార్ట్ చేసాం ఫస్ట్. సో ఒక రకంగా చెప్పాలంటే అది ఎక్స్పెరిమెంట్ అండి ఐఫోన్తో సినిమా తీయడం అంటే. ఈవెన్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఎలా వస్తుందో ఉంటుంది కదా, ఒక డౌట్ ఉంటుంది ఐఫోన్తో మూవీ ఏంటి అన్నది డౌట్ ఉంటుంది. బట్ అది ఎంత ఎక్స్పెరిమెంట్ అయినప్పటికీ కూడా అది మాకు తర్వాత చూసుకున్న తర్వాత, మేము మళ్ళీ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఒకసారి మాకే కొంచెం డౌట్ అనిపించింది, తీసింది ఐఫోన్తో తీసారా, మమ్మల్ని తీసేసేమన్నా తీసారా, మేము చేసినా కూడా మాకే అంత ఇది వచ్చింది. అంటే నార్మల్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఐఫోన్తో ఎలా చేస్తారనే ఎగ్జైట్మెంట్ మాకే ఉండేది. బయట విన్న వాళ్ళకి ఉండొచ్చు, చేసేసారు సినిమా, మేము కూడా చేయొచ్చు సినిమా ఐఫోన్లో, నేను కూడా చేయొచ్చు, నా దగ్గర స్టోరీ ఉంది అనుకోవడం కాదండి. ఎవరో ఒకళ్ళు ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసిందే ధ్రువ్ శేఖర్.
Hi, this is Ritu Verma. నేను మీ లాస్ట్ అని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain us.